శివాయ. 15వ రోజు పారాయణము. ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. దాత్రీ వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు. ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. తదనంతర వీధులన్నింటినీ నిర్వహించుకుని సాయంకాలము సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసీ బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర రామునిగా ప్రతిష్ఠించారు. ప్రాణప్రతిష్ఠాదులన్నీ చేశారు. ఓం శ్రీ తులసీదాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు. ధ్యానావాహన, ఆసన, అర్ఘ్య, పాజ్య, ఆచమన, మధుపర్క, స్నాన, వస్త్ర, ఆభరణ, గంధ, పుష్పాక్షత, ధూప, దీప నైవేద్యాదులు, పుష్పహారాలంకరణ, నమస్కారాలనే షోడశోపచారాలతోనూ పూజించారు. విష్ణువుకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలపస్తంభాన్ని నాటి దాని మీద శారీవ్రీహి ధ్యాన తిలాదుల నుంచి ఆ పైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు. అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణ అంతర్గత విశేషాలను సోమవార వ్రత, కార్తీక పౌర్ణమి, స్నానాది పుణ్య సంచయ కథాస్వరూపాలైన తత్వనిష్ఠోపాఖ్యానము, శత్రుజిచ్చరితము, వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము, అజామిళోపాఖ్యానము, మందరోపాఖ్యానము, శృతకీర్తోపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము మొదలైన వానిని పునఃమననం చేసుకున్నారు. తదుపరిన మనులందరూ కూడై యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తాంబూలాలతో సహా సమర్పించారు. ఆ రాత్రి కాలాత్రిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామస్మరణలతో, సంకీర్తనతో, నృత్యగాన్యాదు ఉపచార సమర్పణలతో గడిపిన వారై భక్తి పారవస్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సౌత సౌనకాది ముని ప్రవరులు. 15వ రోజు పారాయణము సమాప్తము.